పగలంతా ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి. పొద్దు గూకిందంటే చాలు చల్లని వాతావరణం. ఉదయం పూట కమ్ముకుంటున్న మంచు దుప్పట్లు, పెరిగిన చలి తీవ్రత, రోజురోజుకు పతనమవుతున్న ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్లో పెరిగిన చలి తీవ్రతపై హెచ్ఎంటీవీ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది అడవులు, వర్షాకాలంలో భారీగా కురిసే వర్షాలు, ఎండాకాలంలో ఎండ తీవ్రతతో నిప్పుల కొలిమిని తలిపించే వేడిమి. అదే శీతాకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవ్వడం. ఇలా ఏ కాలానికి ఆ వాతావరణం ప్రత్యేకంగా ఉండి ఒక్కోసారి వాతావరణ మార్పులతో విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు రాత్రి 24 నుంచి 27 డిగ్రీల మధ్య సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా 3 రోజులుగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో పాటు సాయంత్రం అయిందంటే చాలు 11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 9.9 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లాలో 11.5 అత్యల్ప టెంపరేచర్ నమోదైంది. ఉట్నూరు ఏజెన్సీలోని కొన్ని మండలాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఈ 2-3 రోజుల నుంచి బాగా చలిగా ఉన్నది. వాకింగ్ పోతుంటే ఇందాక ముందు అంతా చలి అనిపించకపోవు. డైలీ మేము 5:30కు అట్లా ఇంటి నుండి బయలుదేరుతాము. ఇక్కడ ఒక బస్ స్టాండ్ వరకు పోయి మళ్ళీ రైల్వే క్వార్టర్స్ అక్కడ తిరుగుతూ ఉంటాం. చలి తీవ్రత బాగా చలిగా ఉన్నది. ఇన్ని రోజులు అంతా చలి అనిపించాలి. 2-3 రోజుల నుంచి బాగా చలి తీవ్రత బాగా ఉన్నది. సార్ 1 డే వర్షం పడ్డా కానీ 2-3 డేస్ నుంచి చల్లగా ఉంది. వాకింగ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది సార్ వాతావరణం వల్ల. బయటకు వెళ్తే మొత్తం కూల్ ఉంది. ఈరోజు కొంచెం మంచు తగ్గింది సార్. నిన్ననైతే అసలు మంచు బయటకు వెళ్ళరాలే. నైట్ కూడా 6-7 నుంచే స్టార్ట్ అయింది. 5 నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. 6-7 వరకు అయితే మొత్తం మబ్బు కమ్ముకపోయింది. ఏ వెహికల్స్ కూడా బయటకు వెళ్ళరాకుండా అయిపోయింది సార్. కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా సార్, మంచు కప్పకపోతుంది సార్. పిల్లలకు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ ఒక్కొక్కసారి మళ్ళీ బిజినెస్ పర్పస్ కూడా వెళ్ళాలంటే కష్టమవుతుంది మాకు. వాకింగ్ ఈరోజు కొంచెం లేట్ అవుతుంది సార్ మాకు. లేకుంటే 5-10కి అట్లా వెళ్ళిపోతుంటే వాళ్ళకు కీళ్ళ నొప్పులు, వాళ్ళకు మా నొప్పుల వల్ల వాళ్ళు కూడా బయటకు వెళ్ళలేకపోతున్నారు సార్. చలికి ఎక్కువ పెయిన్స్ కూడా ఎక్కువ అవుతాయి సార్. సార్ 1 డే వర్షం పడ్డా కానీ 2-3 డేస్ నుంచి రానున్న వచ్చే వారం రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు మరింత పతనం కావచ్చని, ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిపోవడంతో రాత్రిపూట నలుగురు పోగైన చోట చలిమంటలు వేసుకునే దృశ్యాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. వేకువజామున కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కూడా కమ్ముకుంటోంది. వేకువజామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అటవీ ప్రాంత గ్రామాలు, రహదారులు, జాతీయ రహదారులపై మంచు పొగలు కమ్ముకోవడంతో ఆ సమయంలో వాహనాల రాకపోకలు సైతం నెమ్మదించాయి. ఇక్కడ వాకర్స్ చాలామంది చలికి తట్టుకోలేక ఒక 50%, 25% మాత్రమే ఈ మార్నింగ్ చలిలో వాకింగ్ చేసే వాళ్ళంతా ఈ చలి బాధకు తట్టుకోలేక రాకపోతున్నారు. ఇక్కడ ఆదిలాబాద్లో ఎండలు, వానలు, చలి విపరీతంగా ఉంటుంది. ఏది చూసినా కూడా ఆదిలాబాద్లో చలి ఎక్కువనే, ఎండాకాలంలో ఎండ తీవ్రత కూడా ఎక్కువనే, ఇక వానాకాలంలో వర్షాలు కూడా అధికంగానే పడతాయి. హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారి 44 పై ఉన్న గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లోని రహదారులు సైతం వేకువజామున మంచు పొగ కమ్ముకుంటోంది. 2 రోజుల్లో మారిన వాతావరణ పరిస్థితులతో చలికాలం చలి తీవ్రత మొదలైనట్టు స్థానికులు చెబుతున్నారు. ఉదయం లేలేత కిరణాలు కమ్ముకునే మంచు దుప్పట్ల అందాలను స్థానికులు ఆస్వాదిస్తుండగా మరో వారం 10 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజానీకంలో ఆందోళన మొదలైంది. మొత్తంగా చలి తీవ్రతతో ఆదిలాబాద్ జిల్లా ప్రజల శీతాకాల కష్టాలు మొదలయ్యాయి.